హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు మీకు చేయబోయే వీడియో వచ్చేసి క్యాండిల్ రీడింగ్ ఇవ్వడం అయితే జరుగుతుందండి. ఈ క్యాండిల్ ఎనర్జీస్లో మీ గురించి, మీ పర్సన్ గురించి, అలానే ఈ థర్డ్ పార్టీ వారి గురించి రీడింగ్ అయితే ఉండబోతుంది. ఈ రీడింగ్ అనేది అందరూ చూడవచ్చండి. అంటే ఇక్కడ క్యాండిల్స్ బట్టి మీ గురించి ఈ క్యాండిల్స్ ఎనర్జీస్ చెప్తాయి, అలానే మీ పర్సన్ గురించి చెప్పడం అయితే జరుగుతుంది, అండ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి కూడా చెప్పడం అయితే జరుగుతుంది. నేను ఇక్కడ డైస్ రీడింగ్ కూడా ఇవ్వడం అయితే ఉంటుందండి. ముందుగా ఇక్కడ ఎనర్జీస్ అన్నవి మనం క్లెన్సింగ్ అయితే చేయాలి. నెక్స్ట్ వచ్చేసి క్యాండిల్స్ వెలిగిందామండి. మీరు చూస్తుండగానే క్యాండిల్స్ వెలిగించాలని నేను వెలిగించలేదు. ఇది వచ్చేసి మీకు సంబంధించిన క్యాండిల్ పింక్ కలర్, ఇది వచ్చేసి మీ పర్సన్ సంబంధించిన క్యాండిల్ గ్రీన్ కలర్, ఈ క్యాండిల్ వచ్చేసి థర్డ్ పార్టీకి సంబంధించింది రెడ్ కలర్. రెండు ఒకలానే కనిపిస్తాయి కానీ ఇది రెడ్, ఇది పింక్ అండి. ఇక్కడ క్యాండిల్స్ గురించి మాట్లాడుకుందాం. ఫస్ట్ ఎప్పుడూ కూడా క్యాండిల్స్ 3 ఒకేసారి వెలిగించాను కదా, ఈ ప్లేస్లో బ్లూ ఉంటే మంచిది, రెడ్ కూడా పర్వాలేదండి. బ్లాక్ ఉండకూడదు అండ్ పొగ కూడా రాకూడదు, అంటే ఫాగ్ లాంటిది రాకూడదు. అది నెగిటివ్ ఎనర్జీస్. చిటిపెట్లాడుతూ అనిపిస్తుంది కదా, అంటే నెగిటివ్ ఎనర్జీస్ అన్నమాట. అవి ఒకళ్ళ మాటలు విన్నప్పుడు ఎలా ఉంటుంది, మంచిగా ఉన్న వాళ్ళు కూడా కోపం రేజ్ అవుతుంది కదా, ఆ టైప్ ఎనర్జీస్ అండి. అలా కూడా రాకూడదు. జస్ట్ ఏంటంటే అది రేజ్ అవుతుంది, తగ్గుతుంది, అంటే అక్కడ ఎనర్జీస్ అన్నవి నెగిటివ్ ఎనర్జీస్ తీసుకోవటం అండ్ కూల్గా ఉంటే పాజిటివ్లో ఉండటం. చూసారు కదా, 3 ఈక్వల్గా కనిపిస్తున్నాయి ఎనర్జీస్ వచ్చేసి. ఇది మీది, ఇది మీ పర్సన్ది, ఇది థర్డ్ పార్టీ వారిది. ఈ ఎనర్జీస్లో ఇక్కడ 6 ఎనర్జీస్ కార్డ్స్ అయితే ఉంచుతారండి. డైస్ రీడింగ్ అయితే చేద్దాం. డైస్ రీడింగ్లో ఏంటంటే మొదటిగా డైస్ తీసేది మీ గురించి, రెండవసారి మీ పర్సన్ గురించి, మూడవసారి ఈ థర్డ్ పార్టీ వారి గురించి. అంటే ఇక్కడ మీరు ఎలాంటి వారో యూనివర్స్ అయితే చెప్పడం అయితే జరుగుతుందండి. అందుకే డైస్ రీడింగ్ అయితే చేస్తున్నాను. 3 ఆఫ్ పెంటికల్స్లో ఉంది కదా, ఇవి సఫల్స్ చేసి ఇక్కడ స్ప్రెడ్ చేయడం అయితే జరుగుతుంది. యూనివర్స్ బ్లెస్సింగ్ టు ఆల్. ఇక్కడ ఎనర్జీస్లో వ్యూవర్స్ గురించి, పర్సన్ గురించి, థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారో తెలియచేయగలరు. వ్యూవర్స్ గురించి, పర్సన్ గురించి, థర్డ్ పార్టీ వారి గురించి ఏం చెప్పాలనుకుంటున్నారో తెలియచేయగలరు. ఇవి సఫల్స్ చేస్తారండి, మధ్యలో అయితే తీస్తా. ఒకటి, 2, 3, 4, 5, 6. 2 ఆఫ్ కప్స్ వచ్చింది బాటమ్ ఆఫ్ డెక్లో. ఇదిగోండి కార్డ్స్. 5 కార్డ్స్ చూద్దాం. చూసారా, బాటమ్ ఆఫ్ డెక్ కనిపిస్తున్నాయి కదా. ఇప్పుడు డైస్ బట్టి మనం రీడింగ్ అయితే వస్తుందండి. మొదటిగా మీకు సంబంధించి అన్నమాట. యూనివర్స్ ఇక్కడిచ్చిన ఎనర్జీస్లో మొదటిగా వ్యూవర్స్ గురించి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు, మీరిచ్చే సమాధానం. వ్యూవర్స్ గురించి
1 2 3 4 5 6 అండి. యూనివర్స్ చూసే వ్యూవర్స్ గురించి మీరు ఇచ్చే సమాధానం అంటే మీ లైఫ్ గురించి, మీ మనస్తత్వం గురించి, వీటి గురించి అయితే యూనివర్స్ చెప్పడం అయితే జరుగుతుందండి. మీ ఎనర్జీస్ ఎలా ఉన్నాయో. 1 వచ్చింది చూసారా, ఏస్ ఆఫ్ సార్ట్స్ వచ్చింది. అండ్ రెండవసారి మీ పర్సన్ గురించి. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో పర్సన్ గురించి మీరు ఇచ్చే సమాధానం అంటే మీ పర్సన్ లైఫ్ గురించి అండ్ మీ పర్సన్ మనస్తత్వం గురించి యూనివర్స్ అయితే మీకు చెప్పాలనుకుంటున్నారండి. 3 వచ్చింది. కింగ్ ఆఫ్ పెంటికల్స్. అండ్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి కూడా మాట్లాడుకుందాం. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో థర్డ్ పార్టీ వారి గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు అంటే లైఫ్ గురించి, వీరి మనస్తత్వం గురించి. ఏమీ లేదండి, నిల్లు. చూద్దాం, ఇంకోసారి వేద్దాం, వీరి గురించి తెలుసుకోవాలి కదా. యూనివర్స్ ప్లీజ్. టూ వచ్చింది. టవర్ కార్డ్ వచ్చింది చూసారు కదా. అసలు ఈ థర్డ్ పార్టీ వారితోటి అసలు రిలేషను మంచిది కాదు, వీరితో సావాసం మంచిది కాదు. అసలు ఇలాంటి వారికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిదండి. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే వీరితో ఉంటే సమస్యలు అయితే వస్తాయి. ఇంకా మీ ముగ్గురు గురించి తీసాను కదా, మీ గురించి, మీ పర్సన్ గురించి, థర్డ్ పార్టీ వారి గురించి. ఈ 2 ఎనర్జీస్ కార్డ్స్ కూడా ఏమున్నాయో చూద్దాం. 3 ఎనర్జీస్ కార్డ్స్ చూసారు కదా. 7 ఆఫ్ కప్స్, 8 ఆఫ్ కప్స్, 3 ఆఫ్ సార్ట్స్. మంచి కార్డ్సే వచ్చాయి. అంటే ఇక్కడ లైఫ్ గురించి మనకి క్లారిటీ, ఇది క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ కింద తీద్దామండి. మీ లైఫ్ గురించి, మీ మనస్తత్వం గురించి ఈ ఎనర్జీస్ కార్డ్స్ ఏమంటున్నాయంటే ఈ 3 ఎనర్జీస్ కార్డ్స్ బట్టి ఇలా క్లారిఫికేషన్ అయితే తీద్దాం. మొదటిగా మీ గురించి అయితే మాట్లాడదామండి. ఇక్కడ మీ సిచ్యువేషన్ ఎలా ఉంది అంటే ఏస్ ఆఫ్ సార్ట్స్ అంటే మీరు జీవితంలో ఎన్నో ఎదురు దెబ్బలు తగిలాయి. ఏ విధంగా ఎనర్జీస్ చూడడం అయితే జరుగుతుందంటే 3 ఆఫ్ సార్ట్స్ ఎనర్జీస్ అయితే మీ లైఫ్లో మోసపోయారండి. నమ్మక ద్రోహాలు కూడా ఎదురయ్యాయి. మీకు ప్రతిదీ క్లారిటీగా తెలుసు అండ్ నిజాలు తెలుసు, కానీ మీరు సిచ్యువేషన్కి రెస్పెక్ట్ ఇస్తారనమాట. ఆ రెస్పెక్ట్ అనేది ఎలా ఉంటుంది అంటే మీరు ఎదుటివారి మాటలు వినటం కానీ, పడటం కానీ ఇలా ఉంటారు. కానీ మీ మాటల ద్వారా ఎదుటివారిని బాధ పెట్టే మనస్తత్వం అయితే ఏది కాదండి. అండ్ ఏంటంటే మీరు మంచిగా ఉండాలనుకుంటారు, నలుగురితోటి మాట అనిపించుకోకూడదు అనుకుంటారు. మీకు స్వార్థం లేని మనస్తత్వం. ఎందుకంటే ఏస్ ఆఫ్ సార్ట్స్ అంటే ఏదైనా సరే మీకు క్లియర్గా అంటే ఒక స్వచ్ఛమైన మనసు కాబట్టి మనసుకి తెలుస్తుందండి ఏది మంచి ఏది చెడ్డని. చూసారా, మీ గురించి మాట్లాడేటప్పటికి నెగిటివ్ ఎనర్జీస్ అనేవి బయటికి వెళ్ళిపోతున్నాయి. మీకు చాలా అంటే చాలా అవకాశాలు అయితే వచ్చాయండి. ఈ అవకాశాలు ఎలా ఉంటాయంటే మీ లైఫ్లో మీరు అన్ని రకాలుగా మోసపోయారు. మోసపోయిన సిచ్యువేషన్ నుండి మీ జీవితంలో గాడ్, డివైన్ అన్నవారు, యూనివర్స్ అన్నవారు మిమ్మల్ని టెస్ట్ చేయడానికి ఏవో అవకాశాలు ఇవ్వడం అయితే జరిగింది. మంచి ఉంటాయి, మిమ్మల్ని తప్పుదారి పట్టించేవి కూడా ఉంటాయి. ఇక్కడ మీరు జీవితంలో మీ విషయానికి డివైన్ అయితే టెస్ట్ చేసిన వాటిలో మీరైతే గెలిచారండి. ఎందుకంటే ఇక్కడ డివైన్ మీ విషయంలో చాలా పాజిటివ్గా అయితే రెస్పాండ్ అవ్వడం అయితే జరిగింది. అంటే మీరు ఏ అవకాశాలు కూడా తీసుకోలేదు, అన్నీ రిజెక్ట్ చేశారు. ఎందుకంటే జీవితంలో అన్ని రకాలుగా మోసపోయారు. ఈ మోసపోయిన విషయం ఇప్పుడు మీరు మోసపోయారని ఎదుటి వాళ్ళని మోసం చేయాలన్న ఆలోచన కూడా మీకు ఉండదు. 8 ఆఫ్ కప్స్ ఏంటి అంటే జీవితంలో మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయిన వారు ఉన్నారు, కానీ మీరెప్పుడూ ఎవరిని ఇబ్బంది పెట్టకూడదు. వారు మారినప్పుడే వస్తారు, వారికి నచ్చినప్పుడే మాట్లాడతారు, అండ్ వారు అర్థం చేసుకున్నప్పుడే మీతో లైఫ్లో ఉంటారు అన్న స్పష్టత మీ మైండ్ సెట్ అయితే ఉంది.
మీ జీవితంలో మీరు ఒకటే అనుకుంటున్నారు, మిమ్మల్ని బాధ పెట్టిన వారు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీ విలువ తెలుసుకుంటారని. అలానే ఇక్కడ మీ విలువ తెలుసు కాబట్టి ఇక్కడ చాలామంది మీకు లవ్ ప్రపోజల్గా కానీ మ్యారేజ్ ప్రపోజల్గా కానీ ఏదైనా సరే మిమ్మల్ని ఇష్టపడతారని, మీతో మాట్లాడాలని చూస్తారు. కానీ మీరు ఒకటే, ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకునే కదా థర్డ్ పార్టీ వారిలో వెళ్ళారు. ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సను సంతోషంగా ఉంటున్నారు మీరు చెప్తున్నారు. మీరు మీ పర్సన్ విషయంలో సంతోషంగా ఉండగలరు. ఎందుకంటే జీవితంలో ఎన్నో అవకాశాలు వచ్చినా ఆ సంతోషాన్ని అయితే ఇవ్వండి. మీకు ఆ సంతోషం కూడా అవసరం లేదనుకుంటున్నారు. వెళ్ళిపోయిన వారి గురించే మీరైతే ఎదురు చూస్తున్నారు. అంటే మీ పర్సన్కి ఎటువంటి నమ్మక ద్రోహం చేయకూడదు. ఎప్పుడైనా వారు వస్తారు, మీతో మాట్లాడతారు అండ్ మిమ్మల్ని అర్థం చేసుకుంటారు అన్న రెస్పెక్ట్ మీకైతే ఉంది. అంటే మీది ఇలాంటి మైండ్ సెట్. అంటే ఇప్పుడు మీ పర్సన్ మిమ్మల్ని మోసం చేశారు, మీరు అన్ని విషయాలు మోసపోయారు, ఏవో అవకాశాలు వచ్చాయి, ఆ అవకాశంలో జీవితం మంచిగా ఉంటుంది, ఇలా మీరు ఆలోచించవచ్చండి. ఆలోచించట్లేదు, మీరు పాస్ట్లోనే ఉంటున్నారు. వెళ్ళిపోయిన వారి గురించి ఎదురు చూస్తున్నారు. ఇక్కడ మీరు కాంటాక్ట్ రావాలనుకుంటున్నారు కదా. పర్సన్ విషయంలో మీ గురించి నిజాలు తెలిస్తే చాలు, మిమ్మల్ని అర్థం చేసుకుంటే చాలు. జీవితంలో కొత్తగా లైఫ్ అన్నది ఉండాలంటే అది మీ పర్సన్ విషయంలోనే ఉండాలని మీరైతే అనుకుంటున్నారు. కూల్, ఓకే. ఇక్కడ ఈ క్యాండిల్ ఎనర్జీస్లో మీ విషయంలో ఇదే జరిగిందండి, ఇదే జరుగుతుంది. ఇక ఈ కార్డ్ వచ్చేసి థర్డ్ పార్టీకి సంబంధించి వచ్చింది కదా, ఈ కార్డ్ వచ్చేసి మీ పర్సన్ సంబంధించి వచ్చింది. ఇక్కడ మీ పర్సన్ మిమ్మల్ని కాదనుకోవడానికి కారణం, మిమ్మల్ని వదిలి వెళ్ళడానికి కారణం, వీరు ఎలాంటి వారంటే మనీ మైండెడ్ పర్సన్ అండి. చాలా క్యాల్కులేషన్స్గా ఉంటారు. మనీయే కాదు, మనసులో కూడా డబ్బు ఆలోచనలు. ఇప్పుడు వారు ఎలాంటి వారంటే మీకు కోపం వచ్చినా పర్వాలేదు, ఎనర్జీస్ బట్టే రీడింగ్ ఇస్తాను, ఎవరికైతే రిజనేట్ అయితే వారే తీసుకోండి. వీరు ఎంత ఆశపడతారో అంత కర్మ అయితే అనుభవించుకుంటారు. ఎందుకంటే వీళ్ళు డబ్బు ఆశ అందరికీ ఉంటుందండి. కానీ నమ్మిన వారిని మోసం చేసి స్వార్థం కోసం లైఫ్ని చూసుకోకూడదు. కానీ మీ పర్సన్ మనస్తత్వం ఏంటంటే మనీ మైండెడ్ పర్సన్. మీ పర్సన్ సావాసాలైనా రిలేషన్షిప్ అయినా డబ్బుతో ముడిపెడతారు. ఎలా అంటే మాట్లాడితే వారితో మనకు లాభం ఏముంది అండ్ రిలేషన్ ఉంటే వారి వల్ల మనకి మంచి లాభం ఉంటుంది. అలానే వీరితో జీవితం ఉంటే ఒక సెక్యూర్ లైఫ్ ఉంటుంది. అంటే అవకాశాలు చూసుకుంటారు అండ్ వారి నుండి ఆశిస్తారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే వారి లైఫ్లో అన్ని విధాలుగా ఉండాలని అనుకుంటారు. మిమ్మల్ని ఒక లవ్ పరంగా మోసం చేయొచ్చు, ఒక పెళ్లి పరంగా మోసం చేయవచ్చు. ఈ మనీ మైండెడ్ పర్సన్ మైండ్ సెట్ కాబట్టి ఇక్కడ థర్డ్ పార్టీ వారి లైఫ్లోకి వెళ్ళటం అయితే జరిగిందండి. అసలు సిచ్యువేషన్ ఎలా ఉందంటే ఇక్కడ మీకు డబ్బు పరంగా మిమ్మల్ని మోసం చేశారు. అంటే ఇప్పుడు వారు ఏ విధంగా అవకాశాలు చూసుకున్నారు అంటే గాడ్ వీరికి కొన్ని అంటే మీ లైఫ్లో ఇలాంటి వారు ఉండాలా లేదా అని టెస్ట్ చేయడం. అంటే మీలాంటి వారికి ఇలాంటి వారిని దూరం చేయాలా లేదంటే వీరిని మార్చి మళ్ళీ మీ లైఫ్లోకి పంపించాలా డివైన్ డిసైడ్ చేస్తారండి. ఇక్కడ సిచ్యువేషన్ ఏంటంటే మీ పర్సన్కి చాలా అవకాశాలు అయితే ఇవ్వటం అయితే జరిగింది. ఈ అవకాశాల్లో మిమ్మల్ని కాకుండా వేరే వారిని ఎంచుకోవడం అయితే జరిగింది. అంటే ఇక్కడ నుండి మీ లైఫ్ నుండి మూవ్ ఆన్ అయ్యి థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళటం అయితే జరిగింది. ఇప్పుడు జరిగిన సిచ్యువేషన్ అయితే ఉంటుందండి. ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారి వల్ల మీ పర్సన్కి ఎలా ఉంటుందో చూద్దాం. ఇది ఇక్కడ ఎనర్జీస్ కనెక్ట్ అవుతాయి. ఇప్పుడు మనీ మైండెడ్ పర్సన్ వారికి ఈ థర్డ్ పార్టీ వారు మంచి లైఫ్ అయితే ఇవ్వబోతున్నారండి. ఇంకా మీ పర్సన్ గురించి ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఇక్కడ మీ లైఫ్లో మీరు చాలా క్లియర్గా ఉన్నారు. చాలా ఒక స్థిరత్వం అండి. ఒకరి గురించి ఆలోచించారంటే వాళ్ళకే స్టిక్ అయిపోతారు. ఒకరి జీవితంలో కావాలి అనుకుంటే వారికే జీవితం అంకితం ఇచ్చేస్తారు. మీరు ఇలాంటి పర్సన్. ఈ పర్సన్ ఎలాంటి వారు? మీ పర్సన్ మనీ మైండెడ్ పర్సన్. మిమ్మల్ని కాదనుకుని వేరే వారి రిలేషన్లోకి వెళ్ళినా అండ్ వేరే వారిని మ్యారేజ్ చేసుకున్నా అక్కడ వీరైతే సంతోషంగా అయితే ఉండలేరు. అంటే మీరు ఇచ్చిన ప్రేమ ఈ థర్డ్ పార్టీ విషయంలో దొరకదండి. ఎప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు హర్ట్ చేస్తూనే ఉంటారు. ఎందుకంటే ఒకటే మాట అంటారు, అవకాశాలు చూసుకొచ్చిన వాళ్ళు ఎప్పుడూ లోకుగానే చూస్తారు. మొదట చాలా ప్రేమగా చూపించిన రోజులు గడిచే కొలది వీరి దృష్టిలో తక్కువైపోతారండి. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ వీరికి తెలిసి తెలియక చేసిన
ఆలోచన వల్ల మీలాంటి వారిని వదులుకుని ఈ లైఫ్లోకి వెళ్ళాక వీరు సంతోషంగా ఉంటారంటే సంతోషంగా అయితే లేరని ఈ కార్డ్ ఎనర్జీస్ అన్నవి సూచిస్తున్నాయి. నెక్స్ట్ ఈ థర్డ్ పార్టీ వారి గురించి అయితే మాట్లాడుకుందాం. ఈ థర్డ్ పార్టీ వారితోటి ఎలా ఉంటారంటే టవర్ కార్డ్ ఎనర్జీస్ వచ్చింది. టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే వీరు చాలా రిస్క్ అండి. ఎలా ఉంటుందంటే ముందు చాలా అవకాశాలు అయితే వారు ఆఫర్ చేయడం అయితే జరుగుతుంది. అంటే మాటల పరంగా కానీ అండ్ చేసే పనులు అంటే గిఫ్ట్లు కానీ జీవితం మంచిగా చూపించడం కానీ అన్ని విధాలుగా అట్రాక్ట్ చేస్తారనమాట. అంటే ఇన్ని అవకాశాలు అయితే ఉంటాయి, అందులో మంచి కన్నా చెడు ఎక్కువ ఉంటుంది. టవర్ కార్డ్ ఎనర్జీస్ కాంబినేషన్ ఏంటంటే వీరి వల్ల నష్టపోతారే కానీ సంతోషంగా అయితే ఉండలేరు. అంటే వీరితోటి ఏదైనా సరే రిస్కేనండి. వీరు ఎంతవరకైనా వెళ్తారు. ఏంటంటే కోర్టులు కేసులు చుట్టూ తిప్పిస్తారు, కేసులు పెడతారు. ఇలాంటి మనస్తత్వం కలవారైతే ఉంటారు. వీరు చాలామందికి నమ్మక ద్రోహం చేసిన వారండి. ఇప్పుడు ఇలాంటి పర్సన్ వలలో మీ పర్సన్ అయితే పడ్డారు. వీరు ఎక్కువ కాలం ఎవరి లైఫ్లోని ఉండరు. ఎందుకంటే రిలేషన్ అన్నది వీరికి ఒక ఎంజాయ్మెంట్ అండి. వీరు ఎలా అంటే వీరి లైఫ్లో చాలామంది వీరి వల్ల నష్టపోయారు కానీ వీరి వల్ల బాగుపడిన వారు ఎవరూ లేరు. ఏంటంటే వీరు కూడా ఒక అవకాశవాదులు. అండ్ వీరికి నచ్చిన వారితో ఒకలా ఉంటారు, నచ్చిన వారితో ఒకలా ఉంటారు. మీ పర్సన్ విషయంలో వీరు రిలేషన్ బ్రేక్ చేసుకుని వారికి నచ్చిన లైఫ్ చూసుకుని వెళ్ళిపోవడం అయితే జరుగుతుందండి. వీరి విషయంలో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు మీ పర్సన్కి వీరు బ్రేకప్ చెప్పడం కానీ రిలేషన్ బ్రేక్ చేయడం కానీ సంథింగ్ ఏదో జరిగింది, జరగబోతుంది కూడా. అంటే ఇప్పుడు మీ పర్సన్ ఎలా వదులుకుని వెళ్ళారో వీరు కూడా మీ పర్సన్ని మోసం చేసి నమ్మక ద్రోహం చేసి మీ పర్సన్ లైఫ్ నుండి వెళ్ళిపోతున్నారు. ఎందుకంటే వీరి లైఫ్లో ఇంతకన్నా బెటర్ లైఫ్ దొరకడం అయితే జరిగింది. చూసారు కదా. ఇప్పుడు మీ గురించి ఈ థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్ గురించి ఈ విధంగా ఎనర్జీస్ అయితే వచ్చాయి. ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే థర్డ్ పార్టీ అన్నవారు టెంపరీ అండి. వీరు ఒక చోట ఉండలేరు కూడా. వీరికి మైండ్లో ఏంటంటే అప్పటికప్పుడు ఆలోచనలు మారిపోతూ ఉంటాయి. వారు ఎంత హ్యాపీగా మాట్లాడతారో అంత రిస్కీ పర్సన్ అన్నమాట. అలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ మనస్తత్వం ఎలా ఉంటుందో చూసారు కదా, ఇంత పాజిటివ్గా ఉంటారు. అండ్ ఇక్కడ మీ పర్సన్ విషయంలో చూసారు కదా, కింగ్ ఆఫ్ పెంటికల్స్ అంటే మనీ కావాలి. అండ్ ద టవర్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఈ థర్డ్ పార్టీ వారు చాలా రిస్క్. ఎప్పటికైనా మీ పర్సన్ని బయటికి లాగటం కానీ కోర్టుల కేసులు చుట్టూ తిప్పించడం కానీ ఏదైనా జరగవచ్చండి. ఈ ఎనర్జీస్ ఎలా అయితే వచ్చాయి. ఇప్పుడు బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ అయితే చూద్దాం. ఈ బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూడండి. ఫైవ్ కార్డ్స్ తీస్తున్నాను. ఇక్కడ సిచ్యువేషన్ చూసారా. బాటమ్ ఆఫ్ డెక్లో ఫస్ట్ ఎనర్జీస్ ఏమో 2 ఆఫ్ కప్స్ వచ్చింది. అంటే ఇప్పుడు కలిసి ఉన్నవారు విడిపోతారు, విడిపోయిన వారు కలుసుకుంటారు. అంటే మీది మీ పర్సన్ది ఒక సోల్మేట్ కనెక్షన్, ట్విన్ ఫ్లేమ్ కనెక్షన్ కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్కి మీరంటే చాలా చాలా ఇష్టం అండి. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో ఏదో జరుగుతుంది. వీరి వల్ల వీరు చాలా హర్ట్ అవుతున్నారు. అండ్ ఇప్పుడు వీరు ఎప్పుడు ఈ థర్డ్ పార్టీ వారు మీ పర్సన్ని కంట్రోల్ చేసేలా కనిపిస్తారు కానీ ఎప్పుడు కూడా మీరు కంట్రోల్ చేయలేదని ఇప్పుడు మీ పర్సన్ అయితే ఆలోచిస్తున్నారండి. ఇప్పుడు ఒకటే అనుకుంటున్నారు. ఇప్పుడు మీ పర్సన్ ఒకటే ఆలోచన అయితే ఉంది. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ లైఫ్లోకి వెళ్ళాక వారు సంతోషంగా ఉన్నారా అంటే అస్సలు లేరండి. వారి ఫ్రీడమ్ కూడా కోల్పోయారు. మీరు ఇచ్చిన లైఫ్ కానీ ఫ్రీడమ్ కానీ ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో దొరకట్లేదు. ఎందుకంటే ఒక మెంటల్ టార్చర్ ఉంది, వారి కంట్రోల్లోనే ఉంటున్నారు. ఏది చేసినా చెప్పాలి అండ్ అలాంటి లైఫ్ అయితే ఉండిపోయింది. మీరు చెప్తేనే వింటారు. ఒకవేళ మీరు మీ పర్సన్ చెప్తారేమో అన్న ఆశ పడేవారు కానీ ఎప్పుడు మీ పర్సన్ ఎప్పుడు ఇబ్బంది పెట్టలేదు. ఇక్కడ థర్డ్ పార్టీ వారు ఏంటంటే ఎప్పుడు మీ పర్సన్ ఇబ్బంది పెడుతూనే ఉండేవారు. ఎందుకంటే ఇప్పుడు మీ పర్సన్ ఒకటే ఆలోచన, ఒక డిప్రెషన్లోకి వెళ్ళిపోవటం, రిగ్రెట్ ఫీల్ అవటం, ఇలాంటి ఎనర్జీస్ అయితే కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఈ థర్డ్ పార్టీ వారితోటి రిలేషన్ అయితే బ్రేక్ అయిపోతుందండి. ఈ థర్డ్ పార్టీ వారు కంట్రోల్ చేసే మనస్తత్వం అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ ఎలా మీ లైఫ్ నుండి వెళ్ళారో అలానే వారు ఒక నిర్ణయం అయితే తీసుకోబోతున్నారు. మీరు అనుకోవచ్చు ఇది మీ గురించా. ఎప్పుడు కూడా క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎంత ఆశపడ్డారో అంత నాశనం అయితే వారు లైఫ్ అనేది చూడబోతున్నారండి. అంటే ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే జీవితంలో
ఒక డబ్బు విషయంలో వారు ఎంతో లైఫ్ని ఊహించుకున్నారు. ఆ లైఫ్లో ఒక రూపాయికి 10 రూపాయలు పోగొట్టుకోవడం తప్ప వారి లైఫ్లో సంతోషంగా అయితే ఉండలేరండి. చెప్పేది ఒకటి జరిగేది ఒకటి అన్న లైఫ్ అయితే చూడబోతున్నారు మీ పర్సను. అంటే ఈ థర్డ్ పార్టీ వారి విషయంలో చాలా అంటే చాలా నెగిటివ్ లైఫ్ అయితే చూడబోతున్నారు. ఎప్పుడైతే ఆ లైఫ్ నుండి మీ గురించి ఆలోచించడం అయితే మొదలు పెడతారు. అంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ అంటే సిచ్యువేషన్ బట్టి మీ మీద ప్రేమ అయితే పుడుతుందండి. ఎప్పుడైతే ఒక్కొక్క సిచ్యువేషన్స్కి మిమ్మల్ని కంపేర్ చేసుకుంటూ ఉంటారు. ఇక్కడ చూసారు కదా, ద ఫుల్ ఎనర్జీస్ కార్డ్ అంటే మీ గురించే నిన్నేవైతే తీసుకుంటున్నారు. క్వీన్ ఆఫ్ పెంటికల్స్లో వచ్చారు చూసారు కదా. క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దామండి. ఇంకా వచ్చినాయి చూసారు కార్డ్స్. నష్టం చూసాకే మీ లైఫ్లోకి రావటం అయితే జరుగుతుంది. ఈ కార్డ్స్ తీసే కొలది ఎక్కువైపోతుంది రీడింగ్. సో ఇప్పుడు మనకి క్లారిఫికేషన్ ఎనర్జీస్ కార్డ్స్ కూడా చూద్దాం. ఇవి ఎనర్జీస్ కార్డ్స్ ఉన్నాయి కదా, ఇవి మనకి క్లారిఫికేషన్ అయితే తీద్దాం. యూనివర్స్ ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో మీరిచ్చే క్లారిఫికేషన్ ఎనర్జీస్ సమాధానాలు, యూనివర్స్ మీకు ఇచ్చే సమాధానాలండి. నైట్ ఆఫ్ కప్స్ ఎనర్జీస్ ఉన్నాయి కదా, ఇక్కడ కూడా సఫల్ చేసి ప్రతి ఎనర్జీస్ కార్డ్స్కి నేను తీస్తాను. వీటంతటి ఇవే పడితే ఎనర్జీస్ అయితే తీసేస్తానండి. యూనివర్స్ ప్రతి ఎనర్జీస్ కార్డుకి మీరు రీజన్స్ తెలుపగలరు. అంటే ఏ ఎనర్జీస్ కార్డ్స్ ఏం సమాధానం ఇవ్వాలి అనుకుంటున్నారు. ఇక్కడ ఇచ్చిన ఎనర్జీస్లో మొదటిగా మనం 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అయితే చూద్దామండి. 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్కి సమాధానం. త్రీ ఆఫ్ పెంటికల్స్ అయితే వచ్చాయి. క్వీన్ ఆఫ్ సార్డ్స్ కూడా చూద్దాం. క్వీన్ ఆఫ్ సార్డ్స్, యూనివర్స్ క్వీన్ ఆఫ్ సార్డ్స్కి సమాధానం. ఇదిగోండి. అండ్ 8 ఆఫ్ సార్డ్స్. ఇప్పుడు మీ పర్సన్ 8 ఆఫ్ సార్డ్స్కి సమాధానం. సిచ్యువేషన్ ఇది. అండ్ ద ఫుల్ ఎనర్జీస్ కార్డ్కి, ద చారియట్ అండ్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్కి. ఎక్కువ సఫర్ చేస్తే గాలికి ఇదవుతుందని క్వీన్ ఆఫ్ పెంటికల్స్కి. సిచ్యువేషన్ చూసారా. బాటమ్ ఆఫ్ డెక్, ఇదిగోండి బాటమ్ ఆఫ్ డెక్ చూసారా. జస్టిస్ వచ్చింది. ఇది సిచ్యువేషన్. థర్డ్ పార్టీ వరకు అయిపోయింది. ఇది తీసాక ఇప్పుడు ఈ వీటి ఎనర్జీస్ కార్డ్స్ కూడా చెప్తామండి. మొదటిగా 2 ఆఫ్ కప్స్ ఎనర్జీస్ అంటే థర్డ్ పార్టీ వారితో కూడా మీ గురించి చెప్పడం అయితే జరిగిందండి. అంటే మీతో రీయూనియన్ అవ్వాలని అనుకుంటున్నారని, అండ్ మీరే వారికి రైట్ పర్సన్ అని, అండ్ థర్డ్ పార్టీ వారితో చెప్పడం అయితే జరుగుతుంది. ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఫ్రెండ్స్ అయినా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు, లేదంటే ఏదైనా రిలేషన్ అయినా కావచ్చు. ఎక్కువ మీ గురించి అయితే మాట్లాడుతున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్కి మీతో లైఫ్ అయితే కావాలని అనుకుంటున్నారు. అంటే ఇక్కడ మీ పర్సన్ మనసులో మాట చెప్తున్నారండి. చెప్పాను కదా, థర్డ్ పార్టీ వారితో కలిసి ఉన్నవారు విడిపోయే అవకాశం ఉంది, అండ్ వద్దనుకున్న వారితోటి మళ్ళీ కలిసే అవకాశం ఉంది. ఇప్పుడు మీ పర్సన్ చేసే ప్రయత్నాలు, ఈ రీజన్ ఏంటంటే వారి ఫ్రెండ్స్ని హెల్ప్ అడగడం అయితే జరుగుతుందండి, ఫ్యామిలీ మెంబర్స్తో కూడా. అంటే ఇక్కడ మీ గురించి ప్రయత్నాల మీద అయితే ఉన్నారు, జరగబోయే సంఘటన. నెక్స్ట్ ఇక్కడ క్వీన్ ఆఫ్ సార్డ్స్ కదా, ఇక్కడ ఈ థర్డ్ పార్టీ వారు వచ్చేసి ఎవరైనా కావచ్చండి. ఒక తల్లి పరంగా చూసుకుంటే మీ పర్సన్కి కొన్ని అవకాశాలు అయితే, ప్రపోజల్ అయితే ఇచ్చారు. కానీ ఇప్పుడు మీ పర్సన్ వారు ఏమంటున్నారంటే ఏదైనా సరే మీరే వారికి ఇంపార్టెన్స్ అని మీ పర్సన్ అయితే అంటున్నారు. గతంలో ఏంటి, మీ పర్సన్కి చాలా అవకాశాలు వేరే పర్సన్ ద్వారా అట్రాక్ట్ అయ్యారు. కానీ వారు తెలుసుకున్న జీవితంలోని మీరే వారికి రైట్ పర్సన్ అని
వీరికైతే చెప్పడం అయితే జరిగిందండి. ఇప్పుడు మీ పర్సన్ వారి నిర్ణయం వారైతే తీసుకుంటున్నారని కార్డ్ ఎనర్జీస్. నెక్స్ట్ ఏంటి చూసారు కదా, 8 ఆఫ్ సోర్స్ అంటే ఇప్పుడు మీ పర్సన్ అయితే సంతోషంగా అయితే లేరు, డిప్రెషన్ స్టేట్ కనిపిస్తుంది. మీ గురించి 24/7 ఆలోచిస్తూనే ఉన్నారు. అంటే మీ విషయంలో చేసిన దానికి ఏ థర్డ్ పార్టీ వారిని ఇబ్బంది పెట్టిన సంఘటనలు కానీ ఇలా ఎప్పుడు జరిగిపోయిన విషయాలు ఒకేసారి అన్నీ గుర్తు రావటం అండ్ గుర్తొచ్చింది పదే రివైండ్ చేసుకోవడం ఇలాంటివి అయితే కనిపిస్తున్నాయి. అంత డిప్రెషన్ అయితే కనిపిస్తుందండి. మనసులో ఏదో తెలియని భయం అండ్ రిగ్రెట్ కూడా ఫీల్ అవుతున్నారు. చూసారు కదా, రెస్ట్లెస్ మైండ్ అయితే కనిపిస్తుంది. నెక్స్ట్ ఎనర్జీస్ మీరు అనుకోవచ్చు కదా, ద ఫుల్ కార్డ్ ఎనర్జీస్ అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారు మీ మాటలు నడిచిన వారు అండ్ రిలేషన్లో ఉన్నవారు ఒక రైట్ పర్సన్ తోటే లైఫ్ ఉంటుందని అండ్ ఇప్పుడు మీ పర్సన్ అయితే నిర్ణయం తీసుకున్నారు. ద చారెట్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీ వైపు మీ పర్సన్ అయితే రాబోతున్నారు, జరగబోయే సంఘటన. అంటే క్వీన్ ఆఫ్ పెంటికల్స్ చూసారు కదా, ఇప్పుడు మీ పర్సన్ హ్యాపీ లైఫ్ కావాలి అనుకుంటున్నారు, హెల్తీ రిలేషన్ కావాలి అనుకుంటున్నారు అండ్ మీతో రీనని అయితే కోరుకుంటున్నారు. ఇక్కడ మీ ఎనర్జీస్ అని చెప్పాను కదా, మీ గురించి అయితే ఆలోచిస్తున్నారు. ఈ ఆలోచనలు ఎలా ఉందంటే మీతో ఒక అందమైన జీవితం అయితే ఊహించుకుంటున్నారండి. వారు అనుకున్నది జరగాలి అని వారైతే అనుకుంటున్నారు. బాటమ్ ఆఫ్ డెక్ ఎనర్జీస్ చూడండి, ఇప్పుడు మిమ్మల్ని కాదనుకుని థర్డ్ పార్టీ రిలేషన్లోకి వెళ్ళారు కదా, ఒక స్టక్ ఎనర్జీ అయితే ఫీల్ అవుతున్నారు. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ వారి వల్లే కదా మిమ్మల్ని దూరం చేసుకుంది, మళ్ళీ ఈ థర్డ్ పార్టీ వారు ఏదో చేశారని, వారిని మోసం చేశారని, ఇబ్బంది పెడుతున్నారని, మళ్ళీ మీ లైఫ్లోకి వస్తే మీరు వారిని నమ్ముతారా లేదా అన్న ఆలోచనలు అయితే కనిపిస్తున్నాయి. ఇప్పుడు మీ పర్సన్కి ముందుకు వెళ్తే నొయ్యి, వెనక్కి వెళ్తే గొయ్యి అన్నట్టు అనిపిస్తుంది. జీవితంలో ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారు, ఎవరిని దూరం చేసుకుంటే వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది, ఎవరి లైఫ్లోకి వెళ్తే ఈ లైఫ్ ఎలా ఉంటుంది అనే ఆలోచన అయితే కనిపిస్తుంది. ఇప్పుడు మీ పర్సన్ ఒకటే అనుకుంటున్నారు, థర్డ్ పార్టీ వారితోటి ఇగ్నోర్గా ఉండడమే మంచిది, జీవితంలో దూరం చేసుకున్న వారి గురించి ఆలోచనలు అయితే ఎక్కువయ్యాయి. ఇప్పుడు జస్టిస్ కార్డ్ ఎనర్జీస్ అంటే మీ పర్సన్కి కర్మ సిచ్యువేషన్లో అయితే ఉన్నారండి. ఎందుకంటే మీ విషయంలో కానీ అండ్ మిమ్మల్ని నమ్మించి మోసం చేసి అండ్ మిమ్మల్ని బాధ పెట్టిన సంఘటనలు అన్నీ ప్రతిదీ ఇప్పుడు అనుభవించుకోవడం అయితే కనిపిస్తున్నాయి. జస్టిస్ ఎనర్జీస్ కార్డ్ అంటే ఇప్పుడు మీ పర్సన్ థర్డ్ పార్టీ వారి విషయంలో కర్మ అనేది అనుభవించుకుంటున్నారండి. అంటే ఇక్కడ మీ లైఫ్లో మిమ్మల్ని ఎలా మోసం చేసి వెళ్ళిపోయారో మీ పర్సన్, అలాగే ఈ థర్డ్ పార్టీ వారు కూడా సేమ్ మీ పర్సన్ని మోసం చేసే ఇప్పుడు ఏమైనా రెడ్గా బయటకు వచ్చిందండి ఎనర్జీస్, అలా మోసం చేసి వెళ్ళిపోయారు. జస్టిస్ కార్డ్ ఎనర్జీస్ అంటే థర్డ్ పార్టీ వారితోటి ఒక డివోర్స్ సిచ్యువేషన్ అయితే కనిపిస్తుంది, కోర్టు కేసులు కనిపిస్తున్నాయి. మీ పర్సన్ ఒకటే అనుకుంటారు, జీవితంలో వీరికి ఒక న్యాయం కావాలి, ఆ న్యాయం దొరికేది ఎవరు, మీతోటే. ఇక్కడ మీతోటే జీవితం ఉంటే వారికి గౌరవం ఉంటుంది, గుర్తింపు ఉంటుంది, మీరే వారికి జస్టిస్ చేయగలరని ఇప్పుడు మీ పర్సన్ అయితే అంటున్నారు. అందుకేనండి చారిట్ కార్డ్ ఎనర్జీస్ అంటే జస్టిస్ ఎనర్జీస్ కార్డులోకి వచ్చింది చూసారు కదా. ఇప్పుడు మీ పర్సన్కి మీరే తప్ప ఇంకెవరు వారికి మంచి చేసేవాళ్ళు ఎవరు లేరు. ఏస్ ఆఫ్ వ్యాండ్స్ చూసారు కదా ఎనర్జీస్, ఏస్ ఆఫ్ వ్యాండ్స్ అంటే జీవితంలో ఒక కొత్త ప్రారంభం కావాలని అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీ పర్సన్ మీతో మాట్లాడాలని ప్రయత్నిస్తున్నారు, ఆ మాటలేమో వారికి జీవితం మీరు ఇచ్చేలాగా ఉండాలని కోరుకుంటున్నారు. మీ పర్సన్ కొంచెం బెట్ చేసేలాగా ప్రవర్తించవచ్చు, కానీ జస్ట్ మీరు మీ పర్సన్ ఒకటే మాట అనొచ్చు, లైఫ్ చూసుకున్నప్పుడు మీ లైఫ్ మీ ఇష్టం, ఈ లైఫ్ని ఇలా ఉండిపోతాం అన్న మాట అన్నారనుకోండి, వారు మాటల్లో కొంచెం భయం అన్నది మీరు చూస్తారు. ఎందుకంటే ఇప్పుడు మీతో మాట్లాడితే మీకు తెలిసిపోతుంది మీ పర్సన్ ఎమోషన్స్ ఏంటి, వారి మాటల్లో వారి మనసులో ఏముందో మీకు తెలిసిపోద్ది. కానీ పైకి కనిపించకుండా ఏవో మాట్లాడతారు, కానీ మీకు తెలిసిపోద్దండి. జస్ట్ మీరు ఆట పట్టించడానికి కూడా నీ లైఫ్ నీది అన్న మాట అంటే చాలు ఒక విధమైన భయం అనేది కనిపిస్తుంది వాళ్ళకి. వారు ఒకటే అంటారు, జీవితంలో మీరు తప్ప ఎవరు వద్దు అని మీ పర్సన్ అయితే మీకు చెప్పడం అయితే జరుగుతుంది. ఎందుకంటే మీతో ఉండే లైఫ్ ఎక్కడ దొరకదండి, మీరు ఇచ్చే ప్రేమ కానీ కేరింగ్ కానీ ఎక్కడ ఉండరు. ఎప్పుడైతే మీ విలువ ఎక్కడ తెలుసుకుంటారో, ఈ థర్డ్ పార్టీ వారు ఎలా ప్రవర్తిస్తారో, మీ మనస్తత్వం ఎలాంటిదో వారి ప్రవర్తన ఎలాంటిదో తెలుసుకుంటూ ఉంటారనమాట.
ఇప్పుడు ఈ థర్డ్ పార్టీ వారి గురించి మీ పర్సన్కి తెలియడం జరుగుతుంది, మీ గురించి మీ పర్సన్కి తెలియడం అయితే జరుగుతుంది. అందుకే మీ మీద ఇష్టం పెరుగుతుంది. ఈ థర్డ్ పార్టీ వారితోటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటారు. ఇక్కడ ఎనర్జీస్ చూసారు కదా ఎలా కనిపిస్తున్నాయో. చూసారా మీ ఎనర్జీస్. ఇప్పుడు మీ పర్సనల్ లైఫ్ అయితే థర్డ్ పార్టీ వారితోటి ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారండి. చూసారు కదా మీ పర్సన్ ఎలా ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. మీరు కూడా మీ పర్సన్ గురించి ఎక్కువ బాధపడుతున్నారు. బ్లూ కనిపించింది కదా. ఇది సిచ్యువేషన్. ఇవ్వండి ఈరోజు ఎనర్జీస్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. చూసారు కదా ఇది డైస్ రీడింగ్ అండి. నెక్స్ట్ ఏంటంటే రీడింగ్స్ కూడా ఈ డైస్తో రీడింగ్ ఇస్తాను. డిఫరెంట్ కంటెంట్స్ అయితే వీడియో ఉండబోతున్నాయండి. ఈ డైస్ కూడా ఈరోజు వచ్చాయి. ఇవ్వండి ఈరోజు రీడింగ్. మరొక మంచి డిఫరెంట్ కంటెంట్ అయితే వీడియో ఉండబోతుంది. థ్యాంక్ యూ సో మచ్. ఛానల్ ఫాలో అవుతున్న సబ్స్క్రైబర్స్ అండ్ వ్యూవర్స్ అందరికీ థ్యాంక్ యూ టు ఆల్.